అక్క ఈ మధ్య సెకండ్ మ్యారేజెస్ ఎక్కువ వింటున్నాం అనమాట. సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు. ఇదివరకటి రోజుల్లో ఒకవేళ హస్బెండ్ చనిపోయినా, వైఫ్ చనిపోయినా వాళ్ళు అలాగే ఉండిపోయేవాళ్ళు పిల్లల కోసం అని చెప్పి. కానీ ఈ రోజుల్లో అలా ఉండట్లేదు, సెకండ్ మ్యారేజెస్కి వెళ్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే నువ్వు తప్పు అంటున్నావా, తప్పు కాదంటున్నావా? అది మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను అడుగుతున్నా, నువ్వేమనుకుంటున్నా? నాకు ఒక ఇది లేదక్క దాని గురించి. ఏ లేదు రూపా, ఎర్లియర్ లైక్ సొసైటీకి భయపడిపోయి వాళ్ళ మనసులో ఇంకొక మనిషి మీద ఇష్టం ఉన్నా కూడా సొసైటీకి భయపడిపోయి దే యూస్ టు బ్యాక్ ఆన్ సచ్ డెసిషన్స్. ఇప్పుడు ఏంటంటే ఒక్కటే లైఫ్, లెట్ మీ లివ్ మై లైఫ్ అనే కాన్సెప్ట్లో మనుషులు ఉన్నాం. సో దే డోంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ ఎనీథింగ్ దట్ దే డిజర్వ్ ద బెస్ట్ ఇన్ దేర్ లైఫ్. సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, థర్డ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పర్సనల్ విషయం. అవతల మనుషులు లాక్కొచ్చైతే చేసుకోవట్లేదు, ఇద్దరు మనుషులు ఇష్టపడి చేసుకుంటారు. హీ మైట్ బి ఏ విడో, హీ మైట్ బి ఏ డివోర్సీ. అక్కడ ఒక వైఫో హస్బెండ్ ఉండగా ఇంకొకరితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి నాట్ యాక్సెప్టబుల్. కానీ వెన్ యు ఆర్ సింగిల్ అండ్ యూ వాంట్ టు హ్యావ్ సంబడి ఇన్ యువర్ లైఫ్, తప్పే లేదు దానిలో. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇప్పుడు రీసెంట్గా లైక్ మై హస్బెండ్ ఫెల్ సిక్ ఫర్ యాక్సిడెంటల్గా తనకి ఒంట్లో బాగాలేదని తెలిసినప్పుడు దట్స్ వెన్ ఐ రియలైజ్ దిస్ ఈస్ ద టైమ్ వీ నీడ్ ఈచ్ అదర్ అని. ఎందుకంటే పిల్లలు పెద్దాళ్ళు అవుతున్నారు, వాళ్ళు రేపు పెళ్ళిళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కానీ పెళ్ళిళ్ళు చేసే విధానంలో కానీ బోత్ ఆఫ్ అస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దేర్ లైఫ్ అని ఒక భయం, ఒక రకమైన జర్క్ వస్తుంది చూసావా లైఫ్లో. అలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఐ రెస్పెక్ట్ సచ్ పీపుల్. ఐ డోంట్ వాంట్. ఇప్పుడు నేను మాట్లాడేది ప్రతిదీ కూడా రూపా మై పర్సనల్ ఒపీనియన్. ఇట్ గాట్ నథింగ్ టు డూ విత్ పీపుల్, ఈచ్ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ వర్షన్ ఆఫ్ థింకింగ్. కానీ నా పర్సనల్ థింగ్ ఏంటంటే తప్పే లేదు ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేయనంత వరకు. ఆల్రెడీ మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఇంకొక మనిషికి లైఫ్ ఇవ్వటం లేదా మీరు ఒక లైఫ్ పొందటం అనే దానిలో ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ దట్. రైట్. మంచి చెడు కోసమే కాదు, ఎవ్రీథింగ్ యూ కెనాట్ కనెక్ట్ విత్ సొసైటీ రూపా. సొసైటీకి వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల జరిగే నష్టం ఏమీ ఉండదు. దే ఆర్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. నువ్వు ఒంటరిగా ఉన్నావని రోజుకు ఒక ఇంట్లో నుంచి భోజనం వస్తుంది, మంచి చెడుకి యూ జాయిన్ దెమ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్. కొన్ని ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో యూ డోంట్ ఈవెన్ ఇన్వైట్ సచ్ పీపుల్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇప్పుడు చదువుకునే కాలం నుంచి పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆర్ డ్యూరింగ్ ద డే ఒంట్లో బాగున్నప్పుడు ఒక హ్యాపీ థింగ్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఒక ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు, నలుగురిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక తోడు కావాలనిపిస్తుంది. సో పెళ్లి చేసుకోవటంలో తప్పేమీ లేదు. అది సెలబ్రిటీస్ అనే కాదు, కామన్ పీపుల్ కూడా ఎవరైనా కూడా సెలబ్రిటీస్ విషయంలో మనకు విషయాలు బయటికి తెలుస్తాయి బికాస్ ఆఫ్ ద మీడియా. కామన్ పీపుల్లో కూడా చాలామంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడట్లేదు రూపా. దే ఆర్ హ్యావింగ్ మళ్ళీ ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. కరెక్ట్. ఏదో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అట్లా కాకుండా ధైర్యంగా ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇనీషియల్గా ఒప్పుకునే వాళ్ళు కొందరున్నా కూడా తర్వాత దే ఆర్ సపోర్టింగ్ దేర్ ఫ్యామిలీ అండ్ ద పేరెంట్స్. కరెక్ట్. తప్పే లేదు రూపా. రైట్.